అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త్ సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సిలువను గూర్చిన వార్త. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. కొన్ని శతాబ్దముల కొలదిగా మానవులు సిలువను పూజించి దానికి ధూపం వేయుచుండిరి. దేవుడేమి చెప్పుచున్నాడో చూడుడి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి గాని, యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమును అయి ఉన్నాడు. 1 కొరింథీ 1:18-24. పాపమును బట్టి మానవులందరూ దేవుని ఎదుట బుద్ధిహీనులను మిక్కిలి బలహీనులను అయిరి. మనము డబ్బు సంపాదించుటకు మిక్కిలి కష్టపడదుము కానీ తరువాత దానిని వ్యర్థపరచదము. మన కాళ్ళను చేతులను అవమానకరమైన పాపమునకు వాడుదము. కానీ దేవుడు మనలను సమకూర్చుటకు యేసుక్రీస్తు ప్రభువులో మనలను జ్ఞానవంతులుగా బలవంతులుగా చేయుటకు ఉద్దేశించి ఉన్నాడు. ఆ జ్ఞానము, ఆ శక్తి సిలువ నుండి మాత్రమే వచ్చును. ప్రభు ఇలాగున చెప్పుచున్నాడు, నేను పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందురు. యోహాను 12:32. కానీ మానవులు ఎంత బుద్ధిహీనులు! వారు తమ లోక సంబంధమైన జ్ఞానము, కార్యములు, డబ్బు చేత ఇతరులను ఆకర్షించుకొనగలమని తలంచుదురు. అందుచేతనే ప్రపంచంలోని పలు స్థలములలో జరుగు క్రైస్తవ పనిలో ఎంతో నిష్ఫలమైన గుడ్డితనమును చూడగలుగుచున్నాము. కానీ ఎవరైతే సిలువను స్వీకరించి సిలువ అనుభవం ద్వారా వచ్చిరో వారందరూ సంపూర్ణంగా మార్పు చెందిరి మరియు క్రీస్తు స్వరూపంలోనికి వచ్చు వరకు మార్పు చెందుచునే ఎందురు. నీ జీవితంలో సిలువ కార్యము అంత సులభముగా జరగదు. అది కేవలము పరిశుద్ధాత్మ చేతనే జరుగును. అది ఇప్పుడైనను తరువాత అయినను నీలో జరగవచ్చు. కానీ ఒక విషయం మాత్రం నిశ్చయము, ఒకసారి నీవు సిలువను గూర్చి అర్థం చేసుకుని ఎడల మరలా నీవు మునుపటి వలె ఉండలేవు. నీ జీవితంలో ఒక నూతన శక్తిని కనుగొందువు. నీవు నీ ప్రాచీన స్వభావమునకు మరణించినట్లు క్రీస్తు నీ కొరకు చనిపోయెను. నీవును ఆయనతో కూడా తిరిగి లేచి ఒక నూతన సృష్టిగా చేయబడుటకే ఆయన తిరిగి లేచాడు. సిలువను గూర్చి ఇంకా ఎంతో చెప్పవలసి ఉన్నది. క్రీస్తు ఎందుకు అట్టి మరణం పొందెను? ఆయన దూతల కొరకు మరణించలేదు. వారికి అవసరం లేదు. ఆయన తన కొరకు మరణించలేదు. ఎందుకనగా ఆయన ఏ పాపమును చేయలేదు. ఆయన జంతువుల కొరకు కానీ పక్షుల కొరకు కానీ మరణించలేదు. నీకు తెలిసినను తెలియకపోయినను ఆయన నా కొరకు నీ కొరకు మరణించాను. ఆయన తనకు తానుగా ఏ పాపము చేయనప్పుడు పాపాత్ముల కొరకు ఎందుకు ఆయన మరణించాను? క్రూరుల చేత అపహాసించబడి పాపం లేని వ్యక్తి ఎందుకు మరణించవలసి వచ్చాను? సిలువను గూర్చి 7 విషయములు చెప్పుట ద్వారా ఈ ప్రశ్నలకు జవాబు ఇయ్యగోరుచున్నాను. మొదటిగా, పాపము వలన వచ్చు తీర్పు నుండి, శిక్షావిధి నుండి నన్ను విడిపించుటకు ఆయన మరణించాడు. రెండవదిగా, నేను నా దౌర్భాగ్యకరమైన పాప స్వభావమునకు మరణించినట్లు ఆయన మరణించాను. మూడవదిగా, లోకమునకు దాని మోసమునకు నేను మరణించినట్లు ఆయన మరణించాను. నాలుగవదిగా, పాత సృష్టిని సమాప్తం చేయుటకు మరణించాను. నీ ఒక చెట్టు యొక్క కాండమును నరికిన ఎడల చెట్టంతయు క్రింద పడును. అదే విధముగా దేవుడు, మన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన పాత సృష్టిని అంతమొందించుటకే మరణించాను. ఐదవదిగా, నీ జీవబొరొట్టె అగుటకై ఆయన మరణించాను. ఆరవదిగా, మనలను ఒక శరీరముగా ఒక కుటుంబంగా చేయుటకు ఆయన మరణించాను. ఏడవదిగా, ఆయన మనలను సంపూర్ణంగా తన వలె నూతనంగా చేయుటకు మరణించాను. ఈ సత్యములు మనకు స్పష్టమైన ఎడల మనం విశ్వాసముతో యేసుక్రీస్తు సిలువ వైపు చూసిన ఎడల మనము నూతన జీవమును పొందగలము.